నమస్తే వ్యూవర్స్, ఐఎమ్ డాక్టర్ ఎస్జీబీ సత్య ఫ్రమ్ సత్య యునాని హెల్త్ కేర్ హైదరాబాద్. ఈ రోజు మనతో కే శిరీష గారు, ఆవిడ 26 ఇయర్స్, ఆవిడకి కొత్తపల్లి విలేజ్ యాచారం మండల్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి ఉన్నారు. నమస్తే మేడం. ఆవిడ మనల్ని నవంబర్లో అప్రోచ్ అయ్యారు. యాక్చువల్గా చెప్పాలి అంటే యూజువల్గా మేము అందరికీ కూడాను 4 months తర్వాత అల్ట్రాసౌండ్ రిపోర్ట్ అన్నది రిపీట్ చేస్తూ ఉంటాము. అంటే మార్చ్లో ఉండింది ఆవిడది. బట్ స్టిల్ అయినా కానీ ఆవిడ ఒకసారి చేయిద్దామని చూద్దామని చెప్పి చేయించారు. యూజువల్గా అయితే అందరికి అదే చెప్తుంటాం మేము, మాటిమాటికి చేయించాల్సిన అవసరం లేదు, 4 months ఒకసారి చేయించండి, అంతగా డబ్బులు ఎక్కువైతే కనుక పళ్ళు కొనుక్కొని తినండి అని చెప్తూనే ఉంటాం. కానీ బట్ స్టిల్ కొంతమంది చేయిస్తూ ఉంటారు. అలా చేయించడం వల్ల మనకు జరిగే లాభం ఏంటంటే ఏమేమి తగ్గాయి అన్నది ఒకటి మధ్యలో చూసుకునే అవకాశం ఉంది. అయితే ఈ రిపోర్ట్ అంతకుముందు ఆవిడ టెస్ట్ ఎప్పుడైతే చేయించినప్పుడు ఆవిడకి ఏంటంటే అంతకుముందు రైట్ ఓవరీలో ఆవిడకి హెమరేజిక్ సిస్ట్ ఒకటి ఉండింది. అది వచ్చేసి మనకి దీనిలో చూస్తే కనుక 43x26 mm అంటే 4.3 centimeters ఏదైతే సిస్ట్ ఉందో ఒకటి. తర్వాత లెఫ్ట్ ఓవరీలో ఇంకొక సింపుల్ సిస్ట్ ఉండింది, అది 4.4 centimeters ఉండింది. తర్వాత మళ్ళీ 2 కిడ్నీస్లోను, రైట్ కిడ్నీలో వచ్చేసి ఫ్యూ క్యాల్కులే అంటే కొన్ని స్టోన్స్ ఉన్నాయి. ఆ కొన్ని స్టోన్స్లో 4 mm వరకు అవి స్టోన్స్ ఉన్నాయి. మళ్ళీ లెఫ్ట్ కిడ్నీలో కూడాను కొన్ని స్టోన్స్, అవి 2 mm స్టోన్స్ ఉన్నాయి. ఇది కాక మళ్ళీ గాల్ బ్లాడర్లో కూడాను మల్టిపుల్ స్టోన్స్, అది 6 to 7 mm అని ఉందన్నమాట. ఇవన్నీ మొత్తం అన్ని క్లీన్ షీట్ మొత్తం అన్ని తగ్గిపోయి ఓన్లీ గాల్ బ్లాడర్ స్టోన్స్ మాత్రమే మిగిలినాయి. యూజువల్గా గాల్ బ్లాడర్ స్టోన్స్ నేను అందరికీ చెప్తూనే ఉంటాను, 1 centimeter కన్నా లోపల ఉన్న స్టోన్స్ ఏదైతే ఉన్నాయో 4 months నుంచి మొదలుకొని 8 months లోపల 80% మంది కరిగాయి. అయితే ఇంకా 4 months కంప్లీట్ కాలేదు కాబట్టి పీరియడ్, యూజువల్గా అది మెత్తపడడానికి టైం తీసుకుంటున్నాయి అవి కొంతమందిలో. అయితే దీంట్లో వచ్చేసి మల్టిపుల్ స్టోన్స్ 9 mm అని చూపించాయి. అంటే 7 mm నుంచి 9 mm చూపించాయి అంటే కనుక పెరిగినట్టు కాదు అది ఉద్దేశం. ఎందుకంటే స్టోన్ ఏదైతే ఉందో అది రౌండ్ గా ఉండవు, ఇర్రెగ్యులర్ షేప్ లో ఉంటాయి. రౌండ్ అది లోపల రౌండ్ గా తిరుగుతూ ఉంటుంది. అలా తిరిగినప్పుడు ఏంటంటే ఒక్కొక్క సైజు డిఫరెంట్ మారుతూ ఉంటుంది అన్నమాట. సో అందుకని సైజ్ ఇంపార్టెంట్ కాదు, మొత్తం స్టోన్స్ అన్ని కరిగిపోయి వెళ్ళిపోవడం అనేది ఇంపార్టెంట్ అన్నది మోస్ట్ ఇది. సో మొత్తం కరిగిపోయి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో చేసుకుందాము. ప్రస్తుతానికైతే హెమరేజిక్ సిస్ట్లు, సింపుల్ సిస్ట్లు ఏవైతే ఓవరీస్ లో ఉంటాయో, తర్వాత కిడ్నీలో స్టోన్స్ ఉంటాయో అవి కూడా యునాని మెడిసిన్ ద్వారా కరిగిపోతాయి అని మీకు చెప్పడానికి ఈ వీడియో. ఐ థింక్ హెమరేజిక్ సిస్ట్ కూడా ఆపరేషన్ చేయాలనుకుంటారు అంటున్నారు కదా. సో మళ్ళీ 1 లక్ష రూపాయలు మీకు మిగిలినట్టే కదా. సో మందులతోనే అవి కూడా కరిగి వెళ్ళిపోతాయి అని చెప్పడానికి ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.